దగ్గర 350 నుంచి 370 ఎకరాలు 2700 ఎకరాల భూమికి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి భూమి సేకరించినటువంటి 370 ఎకరాలు అయితే ప్రాజెక్ట్ ఎలాగండి టేకప్ చేస్తారు నాకు తెలియక అడుగుతాను. ఏ రైట్తో లేకపోతే ఏ దీంతో వచ్చేటువంటి పార్ట్నర్ కానీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పార్ట్నర్ కానీ కాంట్రాక్టర్ కానీ 2700 ఎకరాలకి 350 ఎకరాలు ఉంటే ప్రాజెక్ట్ టేకప్ చేయగలమా? కానీ ఎందుకు శంకుస్థాపన చేశాడు ఆయన? ఎన్నికలు వచ్చేస్తున్నాయని. దేనికి ఈ క్రెడిట్ రావడం? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే క్రెడిట్ తీసుకోవడం తప్పలేదు, కానీ శిలాఫలకం వేసి నాదే క్రెడిట్ అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య. మేము వచ్చిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా 2700 ఎకరాలు సేకరించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి 4 ఊర్లని రీహాబిలిటేట్ చేసి వారికి R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే ప్రాంతాల్లో వాళ్ళకి సైట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు డబ్బిచ్చి 450 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మీద ఖర్చు పెట్టి దగ్గర ఇంకో 400 కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టి దాదాపు 850-900 కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి GMRకి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 30-40% పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వంలో. అది మా క్రెడిబిలిటీ. అలాగే మూలపేట పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ రామాయపట్నం పోర్టులో అయితే ప్రాజెక్ట్ మేము కట్టింది ఒక దగ్గర నాకు తెలిసి బహుశా జూలై 20, 2022 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ మేము ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేశాం. నార్త్ బ్రేక్ వాటర్స్, సౌత్ బ్రేక్ వాటర్స్ ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేశాం. అప్పుడు మేము వెళ్తే కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా గతంలో శిలాఫలకం వేశారు సార్ ఇక్కడ అని చెప్పి. ఎక్కడుందో శిలాఫలకం చూస్తే ప్రాజెక్ట్ కట్టిన దానికి ఆయన శిలాఫలకం వేసిన దానికి సంబంధమే లేదు అసలు. ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఆ రోడ్డు మీద ఎక్కడో ఆ కందుకూరులో హైవే మీద ఎక్కడో శిలాఫలకం వేసి వెళ్ళిపోయాడు. అడిగితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా అని చెప్పని అన్నాడండి. అంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు, ఫైనాన్షియల్ క్లోజర్ చేయరు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి EPC కాంట్రాక్టర్ ఉండడు. ఏది చేయకపోయినా అన్నింటికంటే సులువైనటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఓ దిమ్మ కట్టి దాని మీద పలక పెట్టడం అనేటువంటి చాలా సులువైనటువంటి పని. దాంట్లో బాగా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇన్ని చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాజెక్ట్స్ అనేటువంటివి లెట్ ఇట్ బి ఏదన్నా ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ఈరోజు మేము మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం, 17 పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వంలోనే 7 పూర్తి చేస్తాం, మిగిలినటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పూర్తి చేయండి. ఇప్పుడు 2004తో నీకు హైదరాబాద్కి ఉన్నటువంటి తెగదెంపులు అయిపోయినాయి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు తమ ప్రతిపక్ష నాయకులు, 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిపోయింది. పోనీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెడితే అక్కడ కూడా మనం ఎక్కువ కాలం లేము, దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము. 2004 నుంచి 2024 వరకు అంటే 2025 కూడా అయిపోతుంది. అంటే 21 సంవత్సరాలు మీకు హైదరాబాద్కి మీ అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే మీరు ముఖ్యమంత్రిగానో ఆ తెగదెంపులు అయిపోయినాయి. గడిచినటువంటి 20 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి నా అభివృద్ధి అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే నేను ఎప్పుడో 99లో చెప్పాను. 99లో చెప్తే 2025లో ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయిపోయిందా? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం అనేటువంటిది ఒక యాడ్ ఏజెన్సీని నడిపినట్టు. మీరు ఎక్కడ చూసినా సరే ఒక యాడ్ ఏజెన్సీ ఏ రకంగా
మార్కెటింగ్ చేసేటువంటి దానికి సిద్ధహస్తులో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు ఆ పనే చేస్తున్నారు. సో ఈ విషయాలన్నిటి మీద మీరు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు, వారు చేసినటువంటి పనులు మీకు ఎలాగా ఇది ఎప్పుడూ లేదు, కానీ కనీసం అదానీ పేరు చెప్పాలి కదా. అదానీ పేరు కూడా చెప్పలేదే. ఈరోజు తిరిగి అదానీ గురించి అడిగితేనేమో అదానీతో ఆ రోజు మేము మాట్లాడాం. సో ఇన్ని సబ్జెక్ట్స్ ఇవన్నీ ఇన్ఆర్బిట్ మాల్ ఉదాహరణకి ఆగస్టు 1, 2023 శంకుస్థాపన చేశాం. ఈరోజు పొజిషన్ ఏంటి ఒకసారి చూడండి. మరో 6 నాకు తెలిసి మా అయితే మరో 6 నెలల్లో అది ప్రారంభం అవుద్ది. సో ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు మాకున్నటువంటి డైరెక్షన్స్ కానీ లేదా ఆఫీసర్స్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ కానీ అన్ని అప్రూవల్స్ పూర్తయిన తర్వాత అన్ని అప్రూవల్స్ పూర్తయ్యి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి రెడీగా ఉన్నప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేయించండి నాతో శంకుస్థాపన. కానీ నేను శంకుస్థాపన చేస్తే వెంటనే అట్లీస్ట్ ఒక 6 months లోపన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలనేటువంటిది మాకు ఉండేటువంటి డైరెక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు దాంతో పని లేదు. శిలాఫలకానికి సిద్ధమా కాదా అని అడుగుతాడు ఆయన. అందుకని శిలాఫలకాలకి అది తర్వాత సమాధానాలుగా మిగిలిపోతాయి. అనేక ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే అలాంటివే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అలాంటిదే. ఈరోజు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున క్రెడిట్ చోర్ చంద్రబాబు అనేటువంటి మాట అందుకని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం చేయకపోయినా మనం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేటువంటి విధానం, ఒకళ్ళు చేసిన చెప్పేటువంటి గుణం లేకపోవడం, రెండోది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే ఎక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారనేటువంటి భయం. సో వీటన్నిటి మధ్య అనేక ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో. మద్యం అనేటువంటిది, కల్తీ మద్యం అనేటువంటిది ఏర్లై పారుతూ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు వీరికి మధ్య సమన్వయం అనేటువంటిది లేదు. రోజు ఇవన్నీ చూస్తాం. వీటన్నిటినీ అధిగమించాలంటే మార్కెటింగ్ అనేటువంటిది బాగా పీక్లో ఉండాలి. ఇష్యూస్ అన్నీ కూడా వీక్గా అయిపోవాలంటే మన మార్కెటింగ్ పీక్ ఉండాలి. సో ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం పడేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా వాస్తవాలు ఇప్పుడు ఉదాహరణకి అసలు నాకు తెలియదు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారెందుకు చెప్పుకోలేకపోతున్నారు? నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా క్లియర్గా చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు మా ప్రభుత్వం దీనికి చొరవ తీసుకుంది అనేటువంటి విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రాష్ట్రంలో అలా ఏం మాట్లాడట్లేదు. అంటే వాళ్ళు బాబు జేబు పార్టీగా మారిపోయారా బీజేపీ అంటే, లేదా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నారా? కానీ నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది బాబు జేబు పార్టీలో సభ్యులు తప్ప భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా అయితే నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే వారు కొంతమందికి ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే మాత్రం తిరగబడిపోతున్నారు. నిన్న చూసాం కొంతమంది స్థానిక ఎంపీలని, కొంతమందిని వారు మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా దూషించినా, ఎవరైనా విమర్శించినా మాట్లాడరు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మన బాబు జేబు పార్టీ చెందినటువంటి నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా అంటే ఒంటికాల మీద లేచిపోతున్నారు. మరి ఏం జరుగుతుందో
చంద్రబాబు నాయుడు గారు ఎలా నడిపిస్తున్నారో ఈ పార్టీలన్నింటినీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా చేసినటువంటి మంచిని, చేసినటువంటి దాన్ని చెప్పకపోయినా పర్వాలేదు తప్ప మీకున్నటువంటి ఎల్లో మీడియాని, మీకున్నటువంటి మిగిలినటువంటి ఈ మాధ్యమాలన్నింటినీ కూడా ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం మానేస్తే మంచిదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం.